హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికల 7వ దశ పోలింగ్ ఇవాల్టితో ముగిసిపోనుంది ఇప్పటికే చాలా వరకు సంస్థలన్నీ కూడా అంటే సెఫాలజిస్టులు సర్వే సంస్థలన్నీ కూడా పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసే ప్రయత్నం చేశాయి అందులో భాగంగా ఇవాళే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే కూడా వచ్చింది ఇప్పటికే నాగన్న సర్వే తర్వాత అమేజ్ లాంటి సర్వేలు కూడా రిలీజ్ అయినాయి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీదే అధికారం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ప్రమాణ స్వీకారం ఉన్న రేంజ్లో చెప్తా వస్తున్నాయి మోస్ట్లీ అంటే అన్నీ కూడా 114 118 120 సీట్ల వరకు ఇస్తున్న పరిస్థితి అలాగే ఈరోజు విడుదలైన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం 1,16,000 శాంపిల్స్తో పోస్ట్ పోల్ సర్వే చేసిరన్నమాట ఇందులో ఏం తేలింది అంటే వైఎస్ఆర్సీపీకి 49.6% ఓట్ షేర్ తో సుమారుగా 114 సీట్లు వస్తున్నాయని వీళ్ళ అంచనా అలాగే ఎన్డీఏ కూటమి అన్ని కలిపి టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిస్తే 45.5% ఓట్ షేర్ చేసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ 3% అదర్స్ 0.74% నోటాకు 1.13% అంటే గత ఎన్నికల్లో 2019లో చూసినాం కదా నోటా కంటే కాంగ్రెస్ కు ఎట్లయితే తక్కువ నమోదైందో ఓట్ షేర్ ఈసారి కూడా అంతే అని చెప్పి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ లో తెలిసిందనమాట ఇక సీట్ల వారీగా తీసుకుంటే అసెంబ్లీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 114 నుంచి 124 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉండగా ఎన్డీఏ 50 నుంచి 62 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా ఇందులో ఎన్డీఏలో కూడా టీడీపీకి 42 నుంచి 50 స్థానాలు దక్కే అవకాశం ఉంది జనసేనకు 8 నుంచి 12 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది బీజేపీకి 0 సో సుజనా చౌదరి లాంటి వాళ్ళు గెలుస్తారన్న అంచనాల నడుమ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఆయనకు కూడా విజయావకాశాలు లేవని చెప్పి క్లారిటీ ఇచ్చిందనమాట కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం అది ఏ స్థానమో మొత్తం డీటెయిల్ సర్వేలో చూద్దాం ఇక పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 17 నుంచి 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇక ఎన్డీఏ విషయానికి వస్తే 5 నుంచి 8 స్థానాలు అందులో టీడీపీకి 3 నుంచి 5 స్థానాలు జనసేనకు 1 నుంచి 2 స్థానాలు వీళ్ళు పోటీ చేసింది 2 కాకినాడ 1 మచిలీపట్నం పార్లమెంటు 2 స్థానాల్లో జనసేన పోటీ చేసింది సో ఆ రెండింటిలో కూడా 1 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా ఇక బీజేపీ విషయానికి వస్తే 1 నుంచి 2 స్థానాలు గెలుచుకుంటుంది అని అనకాపల్లిలో సీఎం రమేష్ గట్టెక్కొచ్చు అన్న సర్వేల అంచనాల నడుమ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ కూడా దానికి రిలేటెడ్గానే ఇచ్చింది ఇక వీళ్ళ సర్వే కొంచెం అంటే చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫిమేల్ ఓటు ఎంత మేల్ ఓటు ఎంత ఏ పార్టీకి ఎంత ఓటు షేర్ నమోదైందన్నది క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేశారు సో వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా 57% మహిళలు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినట్టుగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనాలు పేర్కొందనమాట ఇక మేల్ విషయానికి వస్తే 42% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు నిలవగా ఎన్డీఏకు 51% నిలిచారనమాట ఇక మహిళలు ఎన్డీఏకు 40% మాత్రమే మద్దతునిచ్చారు అదర్స్ 7% సో ఈ లెక్కన వైఎస్ఆర్సీపీకి 49.5% దక్కిందే అంటే జెండర్ వారీగా ఎన్డీఏకు 45.5% గత ఎన్నికలతో పోలిస్తే గతంలో 49.95% ఓట్ షేరు వైఎస్ఆర్సీపీకి నమోదైంది కొంత అంటే 0.4% తగ్గినా కూడా సీట్లు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ అధికారం వైఎస్ఆర్సీపీదే అని చెప్పి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ చెప్తోందనమాట ఇక కేటగిరీ వైజ్గా తీసుకుంటే ఎస్సీ అండ్ ఎస్సీ మైనారిటీ ముస్లిం దూదేకుల లాంటి కులాల్లో మొత్తం ఓట్ షేర్ 31% ఉంటే 26.35% నమోదైంది ఈ నమోదైన ఓట్ షేర్లో 67% ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అంతా కలిపితే మొత్తం 67% వైఎస్ఆర్సీకి అవుట్ రైట్గా సాలిడ్గా ఓటేశారు ఇక ఎన్డీఏకు 26% మాత్రమే దక్కింది ఎందుకంటే ముస్లింలు ఎప్పుడైతే బీజేపీ కూటమిలోకి వచ్చిందో ఎన్ఆర్సీ సిఏఏ లాంటి చట్టాల కారణంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా కామెంట్ల కారణంగా ముస్లింలందరూ కూడా అవుట్ రైట్ గా వైసీపీ వైపు టర్న్ అయినట్టు గతంలోనే పేర్కొన్నాయి చాలా సర్వే సంస్థలు రాజకీయ విశ్లేషకులు సో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందన్నమాట ఇక అదర్స్ విషయానికి వస్తే 7% నమోదైంది ఇక బీసీ సామాజిక వర్గాలను తీసుకుంటే మొత్తం రాష్ట్ర ఓటు బ్యాంకులో 42% వీళ్ళల్లో అంటే 42% ఓట్ షేర్ లో 36% మాత్రమే పోలింగ్ నమోదైంది అంటే బీసీల ఓటు బ్యాంక్ అందులో నమోదైన ఓటు బ్యాంకులో 53% అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు ఎవరు బీసీలు వీళ్ళలో 44% ఎన్డీఏకు మద్దతు పలికారు మిగతా 4% ఇతరుల వైపు మొగ్గు చూపారు ఇక ఓసీల్లో మొత్తం అంటే టోటల్ జనాభాలో 27% ఓట్ షేర్ ఉండగా ఇందులో 19.5% నమోదైంది వీళ్ళల్లో 20% మాత్రమే వైఎస్ఆర్సీపీకి అంటే గణనీయంగా అగ్రవర్ణాలు చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు గతంలోనే సర్వేలు వెల్లడించినాయి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందనమాట ఇక ఎన్డీఏకు వచ్చేసి 74% నమోదైంది అనమాట అదర్స్ విషయానికి వస్తే 6% అగ్రవర్ణాల ఓట్ షేర్ దక్కించుకోగలిగినాయి సో మొత్తంగా 100% లో వ్యాలిడ్ ఓట్స్ 81.85% నమోదైంది ఇక
వీళ్ళు అంటే ఫర్ ది ఫస్ట్ టైం రీజియన్ల వారీగా రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలో ఏముందన్నది ఒకసారి చూద్దాం. మొత్తం ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలు 35 అయితే వైఎస్ఆర్సీపీకి 24, ఎన్డీఏ కూటమికి 11 స్థానాలు. ఇందులో 8 టీడీపీకి 3 జనసేనకు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో బీజేపీకి 1 స్థానం కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇందులో 8 స్థానాలు టీడీపీకి వచ్చేవి ఏంటంటే టెక్కలి, ఆముదాల వలస. టెక్కలి ఎవరు? మన కింజారపు అచ్చెన్నాయుడు. ఆముదాల వలస అండ్ బొబ్బిలి, తర్వాత శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం అండ్ చోడవరం. ఈ 8 స్థానాల్లో టీడీపీకి విజయ అవకాశాలు ఉండగా జనసేనకు విశాఖపట్నం సౌత్, పెందుర్తి, యలమంచలి ఈ 3 స్థానాల్లో ఉత్తరాంధ్రలో జనసేన గెలుచుకునే అవకాశం ఉందన్నది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా. ఇక మొత్తంగా మిగతా 24 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ దక్కించుకోబోతున్నాయి. అవేంటంటే ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే కేవలం 2 స్థానాలే దక్కే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, మాడుగుల, అనకాపల్లి, తర్వాత పాయకరావుపేట, నర్సీపట్నం. సో మొత్తం ఎంటైర్ ఉత్తరాంధ్రలో 24 స్థానాల్లో వైసీపీకి మొగ్గు చూపిన స్థానాలు ఇవైతే టీడీపీకి 8, జనసేనకు 3. సో ఇది ఉత్తరాంధ్ర సిచ్యువేషన్. నెక్స్ట్ వాస్తవానికి ఉత్తరాంధ్రలో 35 స్థానాలు కాదు 34 స్థానాలే. మరి వీళ్ళ రాంగా లేకపోతే ఏంటన్నది చూద్దాం, ఇంకా డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక గోదావరి జిల్లాలో విషయానికి వస్తే మొత్తం అంటే ఓకే క్లారిటీ ఏంటంటే మొత్తం 5 పార్లమెంటరీ స్థానాల్లో 35 స్థానాలు. ఇక గోదావరి జిల్లాలు 2 ఈస్ట్ వెస్ట్ కలిపి 34 స్థానాలు ఉంటాయి. అయితే ఇందులో పార్లమెంటరీ రీజన్స్ వైగా తీసుకుంటే 35 స్థానాలు లెక్కగట్టినట్టుంది. సో ఇందులో వైఎస్ఆర్సీపీకి 18, ఎన్డీఏకు 17. అంటే చాలా టఫ్ కాంపిటీషన్ నడిచినట్టు అర్థమవుతుంది అనమాట. ముందుగా టీడీపీ దక్కించుకోబోయే స్థానాలు ఏంటన్నది ఒకసారి చూద్దాం. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అండ్ ఆదిరెడ్డి భవానీ వాళ్ళ భర్త. సో రాజమండ్రి సిటీలో గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. అలాగే పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, కొత్తపేట, మండపేట, అలాగే అచంట, పాలకొల్లు, ఉండిలో రఘురామకృష్ణరాజు గెలుస్తారని చెప్పి వీళ్ళు మాత్రమే ఇచ్చారనమాట ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. రేపు రిజల్ట్స్లో ఏమొస్తుంది అన్నది వేచి చూద్దాం. ఇక అలాగే ఏలూరు, చింతలపూడిలో టీడీపీ గెలిచే అవకాశం ఉండగా జనసేన పార్టీ విషయానికి వస్తే ముందుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ గెలుస్తాడు, అలాగే నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలో మొత్తంగా అంటే గోదావరి జిల్లాలో 5 స్థానాల్లో జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగతావి వైఎస్ఆర్సీపీకి. అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలాపురం, తుని, ప్రతిపాడు అండ్ రంపచోడవరం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, గన్నవరం, అలాగే తణుకు, ఉంగుటూరు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓడిపోతుందని చెప్పి వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా ఇస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. అలాగే పోలవరం, నూజివీడు, కైకలూరు ఇవి వైసీపీ గెలుచుకునే స్థానాలు ఈస్ట్ వెస్ట్ విషయానికి వస్తే. ఇక గుంటూరు, కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 5 పార్లమెంటరీ స్థానాల విషయానికి వస్తే 35 అసెంబ్లీ స్థానాలు అంటే వీళ్ళు డివిజన్ చేసుకొని ఇచ్చినట్టున్నారు అనమాట. ఇందులో 35 స్థానాలకు గాను ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జ్ వచ్చింది అనమాట. 19 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉండగా వైఎస్ఆర్సీపీకి 16 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. కూటమిలో కూడా టీడీపీకి 17, 2 జనసేనకు వచ్చే అవకాశం ఉంది. ఆ స్థానాలు ఏందో ఒకసారి చూద్దాం. ముందుగా టీడీపీకి తాడికొండ, మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారని చెప్పి వీళ్ళ అంచనా. అలాగే ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతున్నాడు. ఈ స్థానం టీడీపీ గెలుచుకోబోతుంది. ఇక చిలకలూరిపేట, ప్రతిపాటి పుల్లారావు, వేమూరు, రేపల్లె, అద్దంకి అండ్ సంతనూతలపాడు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉండగా గన్నవరం వల్లభనేని వంశీమోహన్ ఓడిపోతున్నాడు, వెంకటేశ్వరరావు గెలుస్తున్నాడు అక్కడ. పెడన, మచిలీపట్నం, అవనిగొడ్డ, మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థిగా గెలవబోతున్నారని చెప్పి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా. ఇక అలాగే విజయవాడ సెంట్రల్, మైలవరం, వసంత కృష్ణప్రసాద్, నందిగామ ఈ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది. మిగతావన్నీ వైఎస్ఆర్సీపీ 16 స్థానాలు గెలుచుకుంటుంది. వైఎస్సీపీ గెలుచుకోబోయే స్థానాలు ఏంటంటే పొన్నూరు, మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు, బాపట్ల, పర్చూరు, చీరాల, గుడివాడ, కొడాలి నాని, పామర్రు, పెనమలూరు, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. జగ్గాయిపేట. సో ఈ స్థానాలు వైసీపీకి గెలిచే అవకాశం ఉంది. ఇందులో కీలకంగా మాచర్ల గురించి, గురజాల గురించి చెప్పుకుంటే ఆ 2 స్థానాల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఓడిపోతారని చాలా వరకు సర్వేలు అంటే టీడీపీ వాళ్ళు ఊదరగొట్టారు. అయితే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ మాత్రం ఈ 2 స్థానాల్లో ముఖ్యంగా అంటే పల్నాడు
ప్రాంతంలో ఈ 2 స్థానాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు చాలా ఘోరం అనమాట. నిన్ననే మనం చూసినాం కదా, మల్లికా గార్గ్ ఎస్పీ రోడ్ల మీద కవాతు చేయించి పోలీసులను సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనమాట. పల్నాడు పరుగు తీసేలాగా ఎన్నికలు జరిగినాయి ఇక్కడ, అట్లాంటి పరిస్థితి కౌంటింగ్ రోజు రావద్దు, మళ్ళీ పరువు నిలబెట్టేలాగా మీ పౌరుషాలను తగ్గించి పనిచేయండి అని చెప్పి ఆమె నిన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్థానాల మీద ఆసక్తి నెలకొంది. అయితే ఇవి వైసీపీకి దక్కే అవకాశం ఉందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. ఇక గ్రేటర్ రాయలసీమ మొత్తం 72 స్థానాలు ఉంటే ఇందులో 10 పార్లమెంటరీ స్థానాల పరిధిలో తీసుకుంటే అసెంబ్లీ 70 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 61 స్థానాలు. మొత్తం గ్రేటర్ రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంటే అన్ని సర్వేలు, అన్ని ఎగ్జిట్ పోల్స్ అదే రిజల్ట్స్ ఇచ్చినాయి. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ కూడా సిమిలర్గానే ఇచ్చిందనమాట. ఇక మొత్తం 70 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి టీడీపీకి 9, జనసేనకు 0. సో మొత్తంగా టీడీపీకి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో ఏ స్థానాలు టీడీపీకి వస్తున్నాయన్నది ఒకసారి చూద్దాం. గ్రేటర్ రాయలసీమలో ఒంగోలు, కొండపి, కనిగిరి, నెల్లూరు సిటీ, చిత్తూరు, పలమనేరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు. నగరి వైఎస్ఆర్సీపీ అంటే రోజా ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పిన నేపథ్యంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు మాత్రం మంత్రి రోజమ్మ మళ్ళీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక హిందూపురంలో బాలయ్య బాబు, పెనుకొండలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. సో టీడీపీ గెలుచుకునే స్థానాలు ఇవి మాత్రమే. ఇక మిగతా అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి దక్కబోయే స్థానాలు. వైసీపీ గెలుచుకోబోతున్న స్థానాలు ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్, ఉదయగిరి, సర్వేపల్లి, గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబలపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు, బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు. వీటితో పాటు అనంతపురం జిల్లాలోని రాప్తాడు, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, రాయదుర్గ్, ఉర్వకొండ పయ్యావలకేశ ఓడిపోతున్నాడని చెప్పి వీళ్ళు విశ్లేషణ అనమాట. గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణ్ దుర్గ్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికోట్కూర్, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్, కర్నూలు టీజీ భరత్ గెలుస్తాడని కొన్ని సర్వేలు అంచనా వేసినాయి. బట్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ మాత్రం ఇది వైసీపీ దక్కించుకుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇక పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఇవి వైసీపీకి దక్కబోయే స్థానాలు. ఈ రకంగా మొత్తం 114 నుంచి 122 స్థానాల వరకు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అంచనా. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 18 స్థానాలు గెలుచుకుంటుంది. ఎన్డీఏకి 7 స్థానాలు దక్కుతాయి. అందులో 4 టీడీపీకి, 1 జనసేనకు, 2 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. సో టీడీపీకి వచ్చే స్థానాలు ఏంటంటే విశాఖపట్నం, అమలాపురం, గుంటూరు, బాపట్ల ఈ 4 స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. జనసేనకు కాకినాడ సీటు దక్కే అవకాశం ఉంది. ఇకపోతే బీజేపీకి మాత్రం నరసాపురం శ్రీనివాసరాజు గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. అక్కడ గూడూరు ఉమాబాల వైసీపీ అభ్యర్థిగా తీవ్రంగా పోరాడినా కూడా బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నరసాపురం స్థానం బీజేపీకి వస్తుందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వల్ల ముందస్తు అంచనా. మిగతావన్నీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శ్రీకాకుళంలో గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓడిపోతున్నారు. ఆయన స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తున్నారు. విజయనగరం, అరకు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు ఓడిపోతున్నాడు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తున్నారంట. బాపట్ల మాత్రం నందిగామ సురేష్ ఓడిపోతున్నాడు. ఇక ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరులో విజయసాయి రెడ్డి, తిరుపతిలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప, అనంతపూర్, హిందూపూర్, నంద్యాల అండ్ కర్నూలు మొత్తం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు అనమాట. సో పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే 18 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుంది. 4 టీడీపీ, 2 బీజేపీకి, 1 జనసేనకు ఛాన్స్ ఉంది. అనకాపల్లి కూడా సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనా. సో చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. ఇక సాయంత్రం 6:30 దాకా వెయిట్ చేయకుండా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు ముందే రివీల్ చేశారనమాట. మొత్తం 1,16,000 శాంపిల్స్ను తీసుకుంటే వచ్చిన రిజల్ట్ ఇది. సో గత ఎన్నికలతో పోలిస్తే దగ్గరగా అంతే ఓటు షేరు వైసీపీకి నమోదైంది. కాకపోతే స్థానాలు మాత్రం తగ్గుతున్నాయన్నది వీళ్ళ అంచనా. సో సాయంత్రం ఆరామస్థాన్తో సహా యాక్సిస్ మై ఇండియాతో సహా చాలా సర్వేల అంచనాలు వెలువడబోతున్నాయి. వాటన్నిటిని అంశాల వారీగా, సర్వే సంస్థల వారీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.